హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు డబల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ ఆగస్ట్ 15కి థియేటర్లో రిలీజ్ అయింది, కానీ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. డైరెక్టర్ బై పూరి జగన్నాథ్ గారు. ఈ మూవీ యాక్షన్ అండ్ సైంటిఫిక్. సెకండ్ హాఫ్ చూసుకుంటే సైంటిఫిక్గా వెళ్తూ ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం యాక్షన్ పరంగా చాలా సీన్స్ అయితే నచ్చుతాయి. సెకండ్ హాఫ్ చూసుకుంటే పార్ట్ 1లో ఏ స్టోరీ అయితే ఉందో సెకండ్ హాఫ్లో మొత్తం యాజ్ ఇట్ ఈస్ దించేశారు. సో మీకైతే సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. కామెడీ, యాక్షన్, డ్రామా అండ్ తెలంగాణ స్లాంగ్ డైలాగ్స్ చాలా వరకైతే నచ్చుతాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, సంజయ్ దత్ అలియాస్ బిగ్ బుల్ సంజయ్ దత్ గారి మెమొరీ వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయాలని అయితే అనుకుంటాడు. మరి ఎందుకని సంజయ్ దత్ గారి మెమొరీ వేరే వారికి ట్రాన్స్ఫర్ చేయాలని అనుకున్నారు? మరి ఇతని మెమొరీ ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు? ఆ మెమొరీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఏమి జరిగింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఈ మూవీ చూశాక నాకైతే నచ్చింది భయ్య, కానీ సెకండ్ హాఫ్ అయితే కాదు, ఫస్ట్ హాఫ్ మాత్రమే నచ్చింది. సెకండ్ హాఫ్ చూసుకుంటే కనుక పార్ట్ 1 మూవీలో ఏ స్టోరీ అయితే ఉందో యాజ్ ఎ డీజ్ అయితే పార్ట్ 2లో దింపేశారు. సో ఎప్పుడైతే ఇంటర్వెల్ అవుతుందో అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు పార్ట్ 1లో ఉన్న స్టోరీనే కాపీ పేస్ట్ అయితే చేశారు. సో సెకండ్ హాఫ్ చూస్తుంటే మాత్రం చాలా బోర్ అండ్ ఆ ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే కనుక రామ్ పోతినేని గారి మాత్రం యాక్టింగ్తో ఎరిగా తీశారు. తెలంగాణ స్లాంగ్ ఉంటుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క డైలాగ్ పవర్ఫుల్గా చెప్తూ ఉంటాడు. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి. ఫ్యామిలీతో చూస్తే కొంచెం ఇబ్బందిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. రామ్ పోతినేని గారి ఎనర్జెటిక్ అండ్ పూరి జగన్నాథ్ గారి స్టోరీ రైటింగ్, నాకైతే పూరి గారి మార్క్ అయితే కనిపించింది ఫస్ట్ హాఫ్లో, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం కాపీ పేస్ట్ చేయడం వలన మీకు అంతగా నచ్చదు. ఇటు సంజయ్ దత్ గారి ఎంట్రీ కూడా చాలా మాస్గా అయితే చూపించారు. ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉంటారో అదైతే ఎంట్రీలోనే చూపించారు. అంతేకాకుండా రామ్ పోతినేని గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. కామెడీ పరంగా చూసుకుంటే ఆలీ గారు అయితే చేశారు భయ్య. సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకురా ఆలీ గారు ఈ క్యారెక్టర్లో చేశారైతే అనిపించింది, కానీ అదే ఆలీ గారిది ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే ఒక 2 to 3 టైమ్స్ అయితే కనిపిస్తాడు. న్యాచురల్గా కామెడీ అయితే ఉంది, కానీ సెకండ్ హాఫ్ అంత వర్కౌట్ అయితే అవ్వలేదు. మన గెటప్ శ్రీనాన్న ఉన్నారు, కానీ అనుకున్నంత కామెడీ అయితే లేదు. అక్కడక్కడ ఒక్కొక్క డైలాగ్ మాట్లాడతారు, అది ఫన్గా అయితే అనిపించింది. రామ్ పోతినేని గారి దగ్గర నుంచే డైలాగ్స్తో పరంగా కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేశారు. మిగతాది మీకు ఎక్కడ నచ్చదు. సాంగ్స్ చూసుకుంటే ఒక 4 to 5 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక 2 మాస్ సాంగ్స్ అయితే నచ్చుతాయి, మిగతా అంతా ఓకే. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి భయ్య. యాక్షన్ పరంగా అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఒక 3 to 4 ఫైట్స్ అయితే ఉన్నాయి. పార్ట్ 2నే యావరేజ్ టాక్ తెచ్చుకుంది అని అంటే పార్ట్ 3తో కూడా రాబోతున్నామని క్లైమాక్స్లో చూపించారు. పార్ట్ 2నే అట్టర్ ఫ్లాప్ అయిందంటే పార్ట్ 2 అయితే రాకపోవచ్చు. పూరి జగన్నాథ్ గారు ఇకపైన ఇలాంటి పార్ట్ 2 మూవీస్కి దూరంగా ఉంటే బెటరు. ఫస్ట్ హాఫ్ అయితే నచ్చుతుంది, బోరింగ్గా ల్యాగ్ అయితే అనిపించదు, కానీ సెకండ్ హాఫ్ అయితే మీకు ఇరిటేషన్గా అనిపిస్తుంటుంది. కాపీ పేస్ట్ చేసినట్టయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కావాల్సినంత అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ ఏ స్టోరీది అయితే వెళ్తూ ఉంటుందో సెకండ్ హాఫ్ కూడా ఆ కాపీ పేస్ట్ చేయకుండా కొంచెం డిఫరెంట్గా పూరి గారు ఆలోచించి ఉంటే కనుక ఇది యావరేజ్ టాక్ రాకపోయినా హిట్ టాక్ అయితే వచ్చేది. ఓకే, 1 టైం వాచ్ ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, కానీ ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ మాత్రం కాదు. చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉంటాయి. పర్వాలేదు అని అనుకుంటే మనక ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే నచ్చుతుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంటుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డబల్ ఇస్మార్ట్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.